నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట పట్టణంలో శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో ఘనంగా జరిగిన నాగుల చవితి వేడుకలు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారు. చిట్టమూరు మండలంలో ఘనంగా జరిగిన నాగుల చవితి పండుగ వేడుకలు. శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటూ వాకాడులో ప్రజా ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో నాగుల చవితి పండుగను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీ కోటమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం వద్దనున్న నాగుల పుట్ట వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుండి పూజలు ప్రారంభించారు. పుట్ట వద్ద ఉన్న నాగేంద్రుని విగ్రహానికి భక్తులు పాలతో అభిషేకాలు చేశారు. అనంతరం పుట్టకు పసుపు కుంకుమ పూసి పిండి దీపాలు వెలిగించి నైవేద్యాలు పెట్టి హారతులిచ్చి పూజలు చేశారు. పుట్ట చుట్టూ దారాలు చుట్టి పాలు కోడిగుడ్లు వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో పుట్ట వద్ద ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. పుట్ట వద్ద పూజలు చేసిన అనంతరం భక్తులు శ్రీ కోటమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు సేవించారు. ఈ సందర్భంగా భక్తులకు శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. बैग गिट्टी बैग जे जी నేను చేతికిచ్చాను వెలిగిస్తా ఏం పెన్సిలా పట్టుకుంటాను ఊరి పెన్సిల్ కొట్టుకున్నప్పుడు వెలిగించాను. Nggak
దండం పెట్టు టెంకాయ తిరుపతి జిల్లా కోటపట్టణం పరిధిలోని తిన్నెలపూడి రోడ్డు వద్ద రొయ్యల లోడుతో వెళుతున్న వ్యాన్ డివైడ్ ఢీకొని బోల్తా పడింది. ఆ సమయంలో అటుగా ప్రయాణికులు ఎవరు వెళ్లకపోవడంతో ప్రమాదం తప్పింది. వాకాడు నుంచి రొయ్యల లోడుతో నెల్లూరు వెళ్తున్న తమిళనాడు రిజిస్ట్రేషన్ గల వ్యాను తిన్నెలపూడి క్రాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవరు, క్లీనరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్ఐ పవన్ కుమార్ క్రేన్ సాయంతో రోడ్డుపై పడి ఉన్న వ్యానును తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా నియంత్రించారు. ఎన్నిసార్లు పెట్టినా
జిల్లా కోట మండలం కోట పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలలో గిరిజనులు అనుమతి లేకుండా ఎలాంటి ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించవద్దంటూ అధికార పార్టీ నాయకులకు కాలనీ వాసులు సూచించారు. కాలనీ వాసుల సంక్షేమం కోసం నాడు దివంగత నేతలు నల్లపురెడ్డి సోదరులు చంద్రశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సుబ్బారెడ్డి కృషితో నల్లపురెడ్డి శ్రీ లక్ష్మమ్మ పేరుతో కమ్యూనిటీ భవనాన్ని నిర్మించారన్నారు. అయితే ఇటీవల కాలంలో కమ్యూనిటీ భవనం మరమ్మతుల పేరుతో ఓ ప్రైవేట్ బ్యాంకు నిర్వాహకులు తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేసినట్లుగా గిరిజనులు గుర్తు చేశారు. నాడు ఆ ప్రయత్నాన్ని తాము అడ్డుకున్నామని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న అదే భవనాన్ని ప్రస్తుత అధికార పార్టీ నాయకులు అండదండలతో అదే ప్రైవేట్ బ్యాంకు నిర్వాహకులు ఆక్రమించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. అందులో భాగంగా నవంబర్ 3వ తేదీ ఆ భవనాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అలాంటి సన్నాహాలను తాము అడ్డుకుంటున్నామన్నారు. తమ కాలనీ వాసుల ప్రమేయం లేకుండా తమ ఆస్తులను ఆక్రమించుకోవాలని చూస్తే తామంతా కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుతామని సూచించారు. అలాగే గిరిజనులు చేపలు విక్రయించుకునేందుకు కేటాయించిన స్థలంలో గదులు నిర్మించవద్దని, ప్లాట్ఫామ్ నిర్మిస్తే తాము చేపలు విక్రయించుకొని జీవనం సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. దగ్గరుండి కట్టించింది ఇది నల్లపరెడ్డి సుబ్బారెడ్డి గారు. వచ్చే ఎలక్షన్ 500 ఓట్లు ఉన్నాయి కాలనీలో. 500 ఓట్లు నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో నాగేంద్ర స్వామికి పూజలు చేశారు. పెద్ద ఎత్తున మహిళలు పుట్టల వద్ద బారలు తీరారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు పంచాయతీలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్దనున్న నాగేంద్ర పుట్ట వద్ద నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుండి భక్తి శ్రద్ధలతో పుట్ట చుట్టూ దారాలు చుట్టారు. అనంతరం పుట్టలో పాలు, గుడ్లు, స్వామివారికి పసుపు, కుంకుమ, పాలాభిషేకం నిర్వహించి పిండి దీపారాధనలు చేసి స్వామివారికి ప్రసాదాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాగేంద్ర పుట్టను వివిధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించారు.
ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు అధికార ప్రభుత్వం చేస్తున్న కుట్ర ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీ సభ్యులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి అన్నారు. వాకాడు గ్రామంలోని నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి సేవాక్షేత్రంలో వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి సేవాక్షేత్రం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీ సభ్యులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ మండల అధ్యక్షులు ఏనుగు సుధాకర్ నాయుడు అధ్యక్షతన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని గత వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి వాటిలో 5 పూర్తి చేసి మిగిలిన వాటికి నిర్మాణాలు చేపట్టారని చెప్పారు. అయితే వాటిని ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరణ చేసే దిశగా చేస్తున్నారని, వాటిని అడ్డుకునే దిశగా వైసీపీ ముందుకొచ్చి రాష్ట్ర ప్రజల చేత 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన గూడూరులో ర్యాలీ నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకటి జనార్దన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గూడూరు వెంకటేశ్వర రెడ్డి, గూడూరు సుధాకర్ రెడ్డి, మధురెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక ధ్యేయంగా పెట్టుకొని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులను, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆయన స్థాపించినటువంటి 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం జరుగుతూ ఉంది. 1 కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది పార్టీ ఆధ్వర్యంలో. అందులో భాగంగా 28వ తేదీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు ప్రతి మండల స్థాయిలో, మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వాకాడు మండలంలో జరిగినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, అభిమానులందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఈ రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు వచ్చినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఈ రాష్ట్రంలో నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ద్వారా పాడుపడిపోయినటువంటి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఏరియా ఆసుపత్రులను, జిల్లా ఆసుపత్రులను వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పునర్నిర్మాణం చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. మనం మన కళ్ళతో చూసాం. ఒక్క వాకాడు హాస్పిటల్ ఈరోజు చూస్తే 5 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు అధునాతనమైనటువంటి వసతులతో, అన్ని హంగులతో ఈరోజు హాస్పిటల్ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వందలాది మంది పేద ప్రజలు హాస్పిటల్ ఉపయోగించుకుంటూ ఉన్నారు. గతంలో వాకాడు హాస్పిటల్కి పోవాలంటేనే సరైనటువంటి వసతి సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సహకారంతో వాకాడులో ఇటువంటి వైద్యశాలను ఏర్పాటు చేసినందువల్లే ఈరోజు ఒక వాకాడులోనే కాకుండా వాకాడు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజలు ఈరోజు వైద్య సౌకర్యాలను పొందుతూ ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఒక్క వాకాడుకి పరిమితం కాదు. ఒక్క వాకాడు మండలంలో ఉండేటువంటి 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే 10 కోట్ల రూపాయలు మంజూరు చేశాడు. ఈ విధంగా నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైద్యశాలలకు కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం, అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఈ 108, 104 సర్వీసులను చాలా గొప్పగా నడిపేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు పెట్టి ప్రతి పేదవాడికి కావాల్సినటువంటి అన్ని పరీక్షలు నిర్వహించి, పేదవాడు ఏదన్నా అనారోగ్యానికి గురై ఉంటే అక్కడ కావాల్సినటువంటి ప్రాథమికంగా కావాల్సినటువంటి అనేక 100 రకాల మందులను తీసుకొని వచ్చి వాళ్ళకి మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఆ విధంగా కాకుండా ఏదైనా పెద్ద జబ్బు వచ్చి వాళ్ళు ఏదైనా పెద్ద హాస్పిటల్లో వైద్య సౌకర్యం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య అధికారుల ద్వారా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్య సౌకర్యాన్ని కల్పించేటువంటి ఏర్పాటు చేయడం మీకు అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజానీకం
ఏదైనా పెద్ద జబ్బును పడితే ప్రాణం పోయేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి గొప్ప ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి లక్షలాది రూపాయలు ఖర్చు అయినా సరే పేదవాడికి కూడా ఒక గుండె జబ్బో, ఒక లివర్ జబ్బో, ఒక కిడ్నీ జబ్బో వస్తే కార్పొరేట్ హాస్పిటల్లో కోటీశ్వరులకు ధీటుగా వైద్య సౌకర్యం చేయించుకునేదానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఉపయోగపెడితే దాన్ని మరింత ముందుకు తీసుకుపోయాడు, 4 అడుగులు ముందుకు తీసుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో లేనటువంటి అనేక జబ్బులకు కూడా దాదాపు 300 సేవలు, 3000 జబ్బులకు కావలసినటువంటి ఈ యొక్క వైద్య ఖర్చులను మొత్తం ఆరోగ్యశ్రీకి చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాదు, ఒక రోగి హాస్పిటల్లో ఉంటే ఆయనకు తోడుగా వారి కుటుంబ సభ్యులు ఒకరు ఉంటే, వాళ్ళు పేదవాళ్ళైతే, వాళ్ళు కూలీనాలే చేసుకునేటువంటి జీవించే వాళ్ళైతే వాళ్ళ భృతి పోతుందని ఆరోగ్య అసరా అనేటువంటి కార్యక్రమం ఒకటి పెట్టి పేదవాడు వైద్యానికి పోతే ఆయనకు తోడుగా ఉండేటువంటి వాడికి కూడా కొంత డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఈ విధంగా వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేసి పేదవాడు కూడా గొప్పగా వైద్య వసతి పొందాలని ఆలోచన చేసినటువంటి గొప్ప రాజకీయ పరిజ్ఞానంతో ముందుకు పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మనందరికీ తెలుసు, ఎప్పుడో 75 సంవత్సరాల ముందు ఈ దేశానికి స్వతంత్రం వస్తే ఈ దేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు సమాజ స్థాపన కోసం ఆయన వేసినటువంటి పునాదుల మీద నడుస్తున్నటువంటి ఈ దేశంలో ఆయన చెప్పినటువంటి ఒక మాట గుర్తు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పాడు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు, ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం, విద్య, న్యాయం ఈ 3 ఉన్నప్పుడే సమాజ స్థాపన జరుగుతుందని. 75 సంవత్సరాల స్వతంత్రానంతరం ఏ పాలకుడు ఆలోచించినటువంటి రీతిలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలను గురించి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో విద్యా రంగంలో, వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. విద్యా రంగంలో కూడా పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, పేదవాడు కూడా మంచి ఆలోచన చేయగలిగేటువంటి స్థితికి రావాలి, మంచి ఉద్యోగం సంపాదించుకునేదానికి పెద్దవాడికి ధీటుగా కాంపిటీషన్లో ముందుకు రావాలని అనేక విద్యా సౌకర్యాలు కల్పించి ఏదైతే అంబేద్కర్ గారు ఆలోచన చేశాడో ఆ ఆలోచనలను అమలు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా ఉచిత వైద్యం ఇవ్వాలనేటువంటి ఆలోచనలో భాగంగా వైద్య రంగంలో కూడా అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేదవాడికి గొప్పగా వైద్య వసతి కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదే క్రమంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద విద్యార్థులు ఒక డాక్టర్ కావాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఒక హరిజనుడో, ఒక గిరిజనుడో, ఒక బలహీన వర్గాల వారో వైద్యంలో చదువుకునేదానికి, ఎంబీబీఎస్ చదువుకునేదానికి సీటు రావాలంటే కష్టపడే పరిస్థితి మనం గ్రామాల్లో చూస్తున్నాం. ఒక వాకాడు హరిజన వాళ్ళలోనో, ఒక బాలుడిపాలెంలోనో, ఏదోనా ఒక హరిజన వాడో, గిరిజన వాళ్ళలో ఒక డాక్టర్ అంటే చాలా. నాగుల చవితి రోజున అద్భుతం జరిగింది. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలోని పుట్టలో 2 నాగుపాములు ప్రత్యక్షమయ్యాయి. గతంలో కూడా ఇక్కడ ఓ నాగుపాము అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. అయితే తాజాగా ఈ తెల్లవారుజామున 2 నాగుపాములు పడగ విప్పి శివలింగాన్ని చుట్టుకొని కనిపించాయి. ఈ పాముల్లో ఒకటి శ్వేతనాగు కావడం విశేషం. సాధారణంగా పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయంలో ఓ నాగేంద్రుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఈసారి 2 పాములు కనిపించాయి. దీంతో అది గమనించిన పూజారి శ్రీను మొదట భయపడినా వెంటనే తేరుకొని ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పాహి మాం రక్ష మాం. స్వామి, నేను 10 మందికి మీరు ఇక్కడ ఉన్నారని చూపించాలని ఉద్దేశం తప్ప మరో చెడ్డ ఉద్దేశంగా తండ్రి నన్ను మాత్రం దయచేసి చేంజ్ చేయబాకండి ఆయన. హరహర మహాదేవ శంభో శంకర. తండ్రి, పరమేశ్వర శంకర, పాహి మాం రక్ష మాం. తండ్రి, నిర్మానుష్యంగా ఉన్న అందరికీ దర్శనం కలిపిరేమో, ఏ పుణ్యఫలమో ఇన్ని రోజులు మీరు నమ్ముకునే దానికి పరమశివ నాకు ఆ భాగ్యాన్ని కలిగించారు తండ్రి. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. సంతోషం. హరహర మహాదేవ శంభో శంకర. శ్వేతనాగండి. నాకెందుకో సాక్షాత్తు స్వామి అమ్మవారిని చూసినటువంటి ఆనందం కలుగుతుంది. హరహర మహాదేవ.
ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ్ అనే పథకం కింద పక్కా గృహాలు మంజూరు చేసుకునేదానికి కేంద్ర ప్రభుత్వం ఆవాస్ ప్లస్ సర్వే అనే యాప్ను ప్రవేశపెట్టడం జరిగిందని హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు అన్నారు. ఆ యాప్లో 400 ఎర్రర్ వస్తున్న దృష్ట్యా ఆ యాప్ను పరిశీలించేందుకు పీడీ వెంకటేశ్వరరావు వాకాడుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 1809 గృహాలకు దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటి పూర్తి సమగ్ర సర్వే కోసం సచివాలయ సిబ్బంది వచ్చి సర్వే నిర్వహిస్తారన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో పొజిషన్ సర్టిఫికేట్లు తీసుకోవాలని తెలిపారు. ఈ సర్వే నంబర్ 5వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని దరఖాస్తుదారులు అప్రమత్తమై వాటిని చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ షబ్బర్, ఎంపీడీఓ సాయి ప్రసాద్, ఏఈ భాస్కర్ రావు, రమేష్ పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి హౌసింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే పథకం కింద పక్కా గృహాలు మంజూరు చేసుకునేదానికి ప్రభుత్వం వారు ఆవాస్ ప్లస్ సర్వే అనే యాప్ ఇవ్వడం జరిగింది. ఈ సర్వే ద్వారా మనకు ఒక యాప్ ఒకటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాగిన్లో డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా లబ్ధిదారుల ఎంపిక కోసం ఎవరైతే గతంలో డిమాండ్ సర్వే 2.0 ప్రకారము మన వాకాడు మండల పరిధిలో 1809 గృహాలు ఇల్లు కావాలని కోరి ఉన్నారు. ఏవైతే ఈ డిమాండ్ సర్వేలో 1809 మంది ఇల్లు కావాలని కోరి ఉన్నారో ఈ సర్వేయర్స్ కేటాయించినటువంటి సర్వేయర్స్ పంచాయతీ వారీగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ప్రస్తుతం నివాసం ఉన్నటువంటి స్థలము మరియు ఎక్కడైతే ఇల్లు కట్టాలని వాళ్ళు కోరుకుంటున్నారో వారికి ఉన్నటువంటి స్థలంలో జియో ట్యాగింగ్ చేయవలసి ఉంటుంది. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈ లిస్టు కన్సల్టేట్ చేసి గవర్నమెంట్కి పంపించి శాంక్షన్స్ ప్రతిపాదనకు పంపడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ముఖ్యంగా మనం ఈ గ్రామస్తులకు కూడా తెలియజేయడం ఏమనగా ఎవరైతే ఇప్పుడు ఇల్లు కావాలని కోరి ఉన్నారో ఎంఆర్ఓ ఆఫీస్ ఇప్పటి వరకు మన మండల పరిధిలో 275 మంది పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చి ఉన్నారు. మిగతా కూడా ఈ 1600 మంది కూడా వాళ్ళందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరి ఎవరైతే ఇల్లు కావాలని కోరి ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా ఎంఆర్ఓ గారిని సంప్రదించి అప్లికేషన్ ఇచ్చి పొజిషన్ సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉన్నది. కాబట్టి మీకు ఇల్లు స్థలము ఉన్నట్లయితేనే మనకు పక్కా గృహం మంజూరు చేసుకునే దానికి అవకాశం కలిగి ఉన్నది. కాబట్టి వెంటనే లబ్ధిదారులు కూడా ఎంఆర్ఓ గారిని సంప్రదించే పొజిషన్ సర్టిఫికేటు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. తదుపరి ఈ స్కీమ్లో కూడా ఇప్పుడు యూనిట్ కాస్ట్ గురించి గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్యాష్ రూపంలో 1,20,000 రూపాయలు, ఎన్ఆర్జీఎస్ ద్వారా 90 రోజుల పని దినాలకు గాను 27,000 రూపాయలు, అట్లాగే టాయిలెట్కి సంబంధించి 12,000 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వారి నుంచి ఇంకా గవర్నమెంట్ ద్వారా జీవో రాని కారణముగా ఇంకా యూనిట్ కాస్ట్ అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కాబట్టి ఏదేమైనప్పటికీ మనం ప్రభుత్వం ద్వారా గత ప్రభుత్వం నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం చేపట్టవలసి ఉన్నది. దాంట్లో భాగంగా ఒక్కొక్క ఇంటికి 340 చదరపు అడుగులలో ఇంటి నిర్మాణము చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని లబ్ధిదారులు కూడా ఆసక్తి కలిగినటువంటి లబ్ధిదారులు ముందుకు వచ్చినట్లయితే వాళ్ళకి పక్కా గృహం చేపట్టుకునే మంజూరు చేసుకునే దానికి అవకాశం ఉన్నది. పిఎంఏవై 2.0 సర్వే చేయడం అందులో భాగంగా ఇప్పుడు పిఎంఏ గ్రామీణ కింద లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళు ప్రస్తుతం నివేశం ఉన్న స్థలంలో ఫోటో ఎక్కడైతే వాళ్ళు ఇల్లు తెప్పించుకుంటారో అతను ఫోటో తెప్పిన ఒక యాప్ ఇస్తున్నారు. ఈ యాప్లో భాగంగా ఈరోజు అందరికీ అందరికీ సర్వే అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు వాళ్ళకి అలాట్ చేసిన పంచాయతీలన్నీ ఈరోజు నుంచి చూసి వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి పేదవాళ్ళందరినీ చేసి వాళ్ళ యొక్క ఫోటోస్ని తీసి యాప్లో పొందుపరుస్తారు. యాప్ ప్రజెంట్ అయితే వర్క్ అవుతుంది. అని ఎందుకు కావట్లేదు చూసేదాన్ని మా పీడీ గారు రావడం జరిగింది. వాళ్ళ నుంచి ఆ సమస్యలు హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఆ యొక్క యాప్ 404 అనేది ఒక ఎర్రర్ వస్తూ ఉంది. ఆ ఎర్రర్ని క్లియర్ చేసి వాళ్ళతోటి మళ్ళీ అన్ని సర్వే చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క సర్వే అనేది నవంబర్ 5వ తేదీ కంప్లీట్ అవుతుంది. కాబట్టి అందరూ ఇంద్రకీలాద్రి పైనున్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కనకదుర్గాదేవి యమద్వితీయను పురస్కరించుకొని గాజుల అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, సభ్యులు ఈవో సీనా నాయక్ దాతల సహకారంతో గాజుల ఉత్సవం ఘనంగా జరిగింది. 4,31,932 గాజులు
భక్తుల నుంచి విరాళంగా వచ్చాయి. 300 మందికి పైగా సేవా సిబ్బంది 24 గంటలు పనిచేసి అమ్మవారి మూల విరాట్ అంతరాలయాన్ని గాజులతో అలంకరించారు. గాజుల అలంకరణతో అంతరాలయం కాంతులు వెదజల్లింది. గాజుల అలంకారంలో అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట పట్టణంలో శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో ఘనంగా జరిగిన నాగుల చవితి వేడుకలు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారు. చిట్టమూరు మండలంలో ఘనంగా జరిగిన నాగుల చవితి పండుగ వేడుకలు. శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటూ వాకాడులో ప్రజా ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.